దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. మన తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు యేసు నుండి మనలను నిత్యము జ్ఞాపకం చేసుకునే పరిశుద్ధాత్మ ద్వారా మనలను పోషించుచున్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుని యొక్క ఘనమైన సన్నిధిని, ఆయన పరిశుద్ధ లేఖనములు నిత్యము మనకు దయచేయుచున్న తండ్రి ఆయన మన ఎడల ఎంత ప్రేమతో ఉన్నాడో ప్రతి హృదయము తెలుసుకుంటా చాలా మంచిది సోదరులారా. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు పైపైన ఎప్పుడు చూడకూడదు. ప్రతి విషయాన్ని, ప్రతి అక్షరాన్ని కూడా చాలా జాగ్రత్తతో మనము చదవాలి, గ్రహించాలి, అనుసరించాలి. అప్పుడే మనము దేవుని యొక్క స్వభావమందు పాలివారము కాగలం. కనుక మనం గత వీడియోలో చూసినట్లు ప్రభు అయిన తండ్రి మధురమైన యొక్క అనుభవాలను లేఖనాల్లో భద్రపరిచి వాటిని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. విశ్వాస యాత్రలో మధురమైన అనుభవాలు చాలా మనుషుల యొక్క హృదయాలకు అందనివి. విశ్వాస హృదయానికి తేనె కన్నా, జుంటి తేనె ధారల కన్నా చాలా మధురమైన అనుభవాలు కలిగి మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము బలవంతులుగా ముందుకు సాగిపోవాలని తండ్రి యొక్క సంకల్పం. అయితే దేవుని యొక్క ప్రేమ చేత ప్రభువు మనకు తెలియచేసిన 4 అనుభవాల్లో మొదటిగా అతని ఫలము నా జిహ్వకు మధురము అని చదువుకున్నాం. రెండవది నీ స్వరము మధురము అని చదువుకున్నాం. మూడవదిగా నీ ప్రేమ ఎంత మధురము అనేది చదువుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు వాక్యముతోనే సమాధానం చెప్తుంది. ప్రతి ప్రశ్నకు దేవుని లేఖనాల్లోనే మనకు జవాబు, సమాధానం దొరుకుతుంది. ఎక్కడ ఎవరిని ఆశించాల్సిన పని, సంప్రదించాల్సిన పని కూడా లేదు సోదరులారా. ఎందుకంటే మన తండ్రి ఆయనే మన సమాధానమై ఉండి మన చుట్టూ ఎత్తైన ప్రాకారముగా ఉండి మనలను పోషిస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్తగా 4వ అనుభవాన్ని చూస్తే నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అన్నాడు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. చూడండి, పరమగీతములు 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని ఈ వచనంలో చాలా స్పష్టంగా ప్రభు యొక్క మాట వ్రాయబడింది. కానీ దీన్ని అర్థం చేసుకోవటం అంత సామాన్యమైన విషయం కాదు సోదరులారా. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని ఎవరు ఈ మాట తెలియచేస్తున్నారు గమనించాలి. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అన్న మాట చాలామంది అర్థం కాక రకరకాలుగా మాట్లాడతారు. ఇక ముద్దు అంటే ముద్దు పెట్టుకోవడమే. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కూడా చాలా పోలికతో మనకు అర్థం అవ్వడానికి తండ్రి అయిన దేవుడు చాలా చాలా చక్కని భాషతోటి వ్రాయించాడు. కానీ హృదయంలో పరిశుద్ధత లేదనుకోండి, అన్నీ పరిశుద్ధత లేని వారికి శరీర సంబంధంగానే అర్థమవుతుంది. కానీ విశ్వాసముతో ప్రభువునందు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారికి ఆత్మ సంబంధంగా మాత్రమే అర్థమవుతుంది. ఇక నోటి ముద్దులు అంటే జనరల్గా మనం ముద్దు పెట్టుకుంటాం, తల్లి బిడ్డను ముద్దు పెట్టుకోవడం. లేకపోయినట్లయితే దేవుని యొక్క ప్రజలు దూడం చేసుకొని ముద్దు పెట్టుకున్నారని లేఖనాల్లో వ్రాయబడింది. ఇక లోక సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే ముద్దు అనేది రకరకాలుగా ఉంటాయి. నేను వాటిని చెప్పక్కర్లేదు, అది చాలా ప్రజల్లో అందరికీ తెలిసిన విషయం కనుక. ఇక చూసినట్లయితే నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. మనం ప్రత్యేకంగా ఈ వచనాన్ని చదువుకుందాం. అసలు ద్రాక్షారసం ఏంటి? ప్రభు అయిన తండ్రిని, ఆయన మాటను విశ్వసించి ప్రేమించే విశ్వాసుల యొక్క సమూహము ఒక సంఘం.
గత వీడియోలో చెప్పాను. అయితే ఈ యొక్క సంఘము ప్రభువును ఎంత ప్రేమిస్తుందో తెలియచేస్తూ, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని మనకు కూడా ఈనాడు నేర్పిస్తూ ఉన్న అనుభవం చాలా మధురమైందే సోదరులారా. ఇక్కడ చూడండి, మనకు అసలు ద్రాక్షారసము వరకు వెళ్ళాలి అంటే క్రైస్తవ జీవితంలో చాలా చాలా అనుభవాలు కలిగి పరిపూర్ణతను సంపాదించుకోవాలి. ఉదాహరణకి ప్రభు చెప్తాడు, దేవుని యొక్క లేఖనములలో మనము గిలకలలోతు, మోకాళ్ళలోతు, మొలలోతు, ఇక మనం ఆ తర్వాత ఇక మునిగిపోతానేమో అనుకునే పరిస్థితి, ఈదలేనంత పెద్ద నది కనిపిస్తూ ఉన్న అనుభవాలు ఎలాగో అలాగే ప్రవక్త అయిన హెచ్కేల్ ద్వారా ప్రభు చెప్పాడు. చాలా చాలా వివరణతోటి ఆ లేఖనాలు వ్రాశాడు, కానీ ఎంత మర్మయుక్తంగా ఉంటాయో. అయితే చూడండి, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసి తన యొక్క అంతకంతకు వృద్ధి పొందుట, వారి యొక్క ఆత్మీయ జీవితంలో బలము సంపాదించుకొనుట అనేవి స్టేజ్ బై స్టేజ్ ఎలా చెప్పాడంటే, మీరు ప్రభువును విశ్వసించి ఆ తర్వాత మీరు దేవుని సన్నిధిలో పసిపిల్లలుగా మార్పు చెంది, పసిపిల్లల నుంచి యవనస్తులై, బలవంతులై, పరిశుద్ధులై, ఆ తర్వాత పరిపూర్ణులుగా మార్పు చెంది ప్రభు యొక్క శరీరము అను సంఘములో పాలివారిగా ఉండి నిత్య రాజ్యాన్ని సంపాదించుకునే పద్ధతి మన ఎదుగుదల చాలా మర్మయుక్తంగా లేఖనాల్లో వ్రాసిపెట్టాడు. అలాగూ నేను హెచ్కేల్ ప్రవక్త చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక లేఖనాలలో అపోస్తులైన పౌలు చెప్పిన ఈ యొక్క అనుభవాలన్నీ, అనగా మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు అంటాడు, మీరు క్రీస్తునందు బలవంతులై ఉండాలి, మీరు క్రీస్తును ధరించుకోవాలి. ఈ విధంగా స్టేజ్ బై స్టేజ్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇక దేవుని యొక్క లేఖనముల శక్తిని మనం కలిగి ఉండాలి అంటే, మనం సంపాదించుకోవాలి అంటే, మరి యొక్క ఉపమానముగా చూడండి, దేవుని యొక్క లేఖనములలో నీరు, పాలు, తర్వాత నూనె, నాలుగవదిగా ద్రాక్షారసము. చూడండి, మొదటిగా నీరు, రెండవదిగా పాలు, మూడవదిగా నూనె, నాలుగవదిగా ద్రాక్షారసము. ఈ 4 అనుభవాలు కలిగి సంపూర్ణతను పొందిన వారే విశ్వాసులు సోదరులారా. చర్చికి వెళ్ళొస్తే విశ్వాసులు కారు. చర్చి కొరకు పాస్టర్ గారిని లేకుంటే వాళ్ళందరినీ గౌరవంగా చూసి బాగా ఖర్చు పెట్టి దేవునికని కానుకలు ఇస్తే విశ్వాసులు కారు. మనలో నిజముగా మన ప్రభు అయిన క్రీస్తు లేక మన కొరకు సిలువ వేయబడిన క్రీస్తు యేసునందు ఆయన వంటి వారిగా మనం బ్రతకాలి అంటే, ఆయన రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోవాలి అంటే, మీకు దేవుని రాజ్యం గురించి, క్రీస్తు రాజ్యం గురించి కూడా నేను వీడియోస్ చేశాను సోదరులారా గత కాలంలోనే. అయితే దేవుని రాజ్యంలో ఉన్న ప్రతివారు క్రీస్తు రాజ్యానికి వెళ్ళాలి అంటే చాలా చాలా మార్పు చెందవలసిన పరిస్థితులు తెలియచేస్తాడు. కనుక ఇక్కడ డైరెక్ట్గా ఏమని చెప్తున్నారు అంటే, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని చెప్తున్నాడు. ఈ 4 అనుభవాలను మించిన ప్రేమ ప్రభు యొక్క ప్రేమ అనేది ప్రతి క్రైస్తవ హృదయానికి చాలా స్పష్టంగా తెలియాలి. కానీ అది తెలుసుకోవాలని ఆసక్తి ప్రజలకు లేదు. ఆ విధమైన శక్తివంతులుగా విశ్వాసాలను తయారు చేయాలి అనే మరి బాధ్యతాయుతముగా సేవ చేసే పనివారు కూడా లేరు సోదరులారా. కనుక దేవుని యొక్క పిల్లలు దేవుని దగ్గరకు వచ్చామని చెప్పుకొని అందరూ కూడా అపవాదికి బానిసలైపోతూ ఉన్నారు. ఎందుకంటే వీరికి జ్ఞానం లేదు అని చెప్పాడు. ఈ యొక్క జ్ఞానమును సంపాదించుకొనుట క్రైస్తవ జీవితంలో ఎంత అత్యవసరమో కూడా వినుచున్న మీరైనా దయచేసి తెలుసుకోవటానికి ఆశించండి, ప్రయత్నం చేయండి సోదరులారా. అది నా ప్రాణానికి ఆధారం అనే సంగతిని కూడా దయచేసి మీ హృదయంలో నమ్మగలిగినట్లయితే, పరలోకంలో నుండి తండ్రి మన ప్రతి అవసరతను, ప్రతి అనుమానాన్ని, ప్రతి సందేహాన్ని కూడా క్రీస్తునందు సమస్తాన్ని కూడా మనకు స్పష్టంగా తెలియచేస్తూ
ఆయన మహిమకు పాత్రుడిగా చేస్తాడు. సరే, ఈ విషయాలన్నింటినీ మీరు గమనించినట్లయితే మీరు చూడండి, ఈ 4 అనుభవాలు ఒక్కొక్క మాట మనం చదువుకుందాం. ప్రభు ఏమని చెప్తున్నాడు? యేసయ్య ఆయన శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు ప్రత్యేకించి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. నికోదేము బోధకుడుగా ఉన్నాడు. చూడండి, ఎందుకంటే నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. పరిసయ్యులు బోధలు చేసే అర్హులు సోదరులారా. ఈ యొక్క పరిసయ్యుడు చాలా భక్తి కలిగిన వాడు. రాత్రివేళ ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో ప్రభువును అంగీకరించడం కూడా అంత కష్టం. ఆయన గురించి తెలిసిన, ఆయనను నమ్మే హృదయం ఉన్నప్పటికీ కూడా ధైర్యం లేక రాత్రివేళ ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదామన్నాడు. మేమైతే శాస్త్రులుగా, పరిసయ్యులుగా, ప్రధాన యాజకులుగా మనుష్యుల చేత ఏర్పాటు చేయబడిన వారం, కానీ నీవైతే దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు అని చెప్పాడు. ఎంత నమ్మకత్వంతో మాట్లాడుతున్నాడో చూడండి. అయితే ప్రభు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యాన్ని చూస్తాడు అన్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? మళ్ళీ నేను చూస్తే మరి ముసలివాడిను, మరలా ఎలాగ వెళ్ళి తల్లి గర్భంలోకి వెళ్ళి నేను పుట్టాలి అని తన యొక్క ఆలోచన చెప్తున్నాడు. రెండవ మారి తల్లి గర్భంలోనికి ఎలాగ ప్రవేశిస్తారు అని అడుగుతుంటే యేసు ఇట్లా, నేను 5వ వచనం చూడండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇన్ని అర్హతలు కావాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని చెప్పాడు. అసలు మొదటగా అన్నాడు ప్రభువే, దేవుని రాజ్యమును ఒకడు క్రొత్తగా జన్మించాలి, అప్పుడే దేవుని రాజ్యాన్ని చూస్తాడు, లేకపోతే చూడలేడు అన్నాడు. ఈరోజు అసలు దేవుని రాజ్యాన్ని చూచిన క్రైస్తవులు ఎందరు? క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగిన వారు ఎందరు? దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్తున్నాడు. అసలు దేవుని రాజ్యాన్ని చూచిన క్రైస్తవులే లేరండి, చాలా చాలా తక్కువ మంది. ఆ తర్వాత అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. చూడటం వేరు, ప్రవేశించటం వేరు. చూడటం వేరు. నేను వీటన్నిటినీ మనం ప్రతి దానికి లేఖనాలు చూపించగలను, కానీ సమయం సరిపోద్దా? సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క అనుభవంలో చూసినట్లయితే క్రొత్తగా జన్మించాలి, అప్పుడే దేవుని రాజ్యాన్ని చూస్తారు అన్నాడు. క్రొత్తగా జన్మించటం అంటే తెలుసా? అసలు ఎందరికీ తెలుసు. కనుకనే దేవుని జ్ఞానము దేవుని ప్రజలకు అసలు చేరకుండా చేస్తుంది బోధకులేనండి. చాలా ప్రమాదకరమైన పరిస్థితి క్రైస్తవ్యం అనుభవిస్తుంది, కానీ అది వారికి తెలియదు. ఎందుకంటే బుద్ధి లేని స్థితి, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. జ్ఞానాన్ని సంపాదించుకుందామని ఆశతో వెదికే వారు కూడా లేరు సోదరులారా. ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక పాస్టర్ వెళ్ళగానే పొగుడుతాడు, ఇంక అక్కడే స్టక్ అయిపోయినట్టు. ఇక దాంతోటే మీ జీవితాలు ముగిసిపోయేలాగా తయారు చేసుకుంటున్న పరిస్థితులే మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క అనుభవంలో ప్రభు అంటున్నాడు, నీటి మూలముగా జన్మించిన అనుభవము. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక మరి రెండవది, ఇక నేను వివరించడానికి మనకి కుదరదు, చాలామందికి మీకు తెలుసు కూడా, ఈ లేఖనాలు బాగా తెలుసు. ఇక రెండవ అనుభవాన్ని చూస్తే, పాలు వాక్యములో ఎన్ని విధాలుగా మనకు పోషణ దొరుకుతుందో జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ప్రభువు దయాళుడని మీకు తెలుసా? మీరు రుచి చూచారా? అయితే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్పాడు. అసలు ప్రభువును రుచి చూచిన వాళ్ళు కూడా
ఈ సంగతులు తెలియదు కనుకనే ఈ విషయాలు అపోస్తులైన పేతురు చాలా తేటగా వ్రాశాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి తెలుసుకున్నారా? ప్రభువు దయాళుడని తెలుసుకున్నారా? ప్రభు ఏదో చేస్తాడు ఇస్తాడు అని తెలుసుకున్నారా? ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకునండి. ఒకవేళ మీరు తెలుసుకున్న వారైతే మీలో ఎటువంటి ప్రవర్తన ఉంటుందో తెలుసా? సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటమును, వేషధారణను, ఇంకా చెప్పాడు అసూయ, సమస్తమైన దూషణ మాటలు మొత్తం మానివేస్తారు. అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామా? అలాంటి ప్రవర్తన ఈనాడు క్రైస్తవ్యములు ఎందరు కలిగి ఉన్నారు? అందుకే చెప్తున్నాను, అసలు ఎవ్వరు దేవుడు దేవుడు అని ఇదొక మాయలో పడిపోతున్నారు. కానీ నిజముగా దేవుని ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రభువు చెప్పినట్లు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్రొత్తగా జన్మించుట అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టడం కాదు. మీ యొక్క ఆత్మలో ఒక నూతనమైన కార్యము జరగాలి. లోకములో నుండి వేరుపరచబడిన క్రొత్త జన్మ పొందిన అనుభవం కావాలి. లోకములో నుండి వేరైపోండి. లోకమును చూడొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు, లోక సంబంధమైన దురాశలు మీకొద్దు, లోకమును స్నేహించొద్దు. ఇవన్నీ క్రొత్తగా జన్మించితే అర్థమవుతాయి. అప్పుడు మాత్రమే నీటి మూలముగా బాప్తిస్మం తీసుకొని ఆత్మ మూలముగాను వారు క్రొత్తగా జన్మించిన శిశువులాగా బ్రతికితేనే దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. చూడటం కాదు, ప్రవేశిస్తారు. కనుక ఈ ప్రవేశించిన ప్రజలకు చెప్తున్నాడు, ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకున్నారా? తెలుసుకున్నట్లయితే మీలో ఏ దుష్కార్యము ఉండడానికి వీల్లేదు. ఏ విధమైన చెడుతనానికి మీలో చోటు ఉండకూడదు, అసలు ఉండకూడదు. అందుకే దుష్టత్వము, వేషధారణ, సమస్తమైన కపటము, దూషణకరమైన మాటలు, అసూయ, ఈ లక్షణాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి బయటికి తప్పుల్లాగా కనిపించవు, ఇవి పాపాల్లాగా కనిపించవు. కానీ నిజముగా ప్రభువు ఆయనను రుచి చూచిన వారు మాత్రమే, ఆయన దయగలిగిన వాడు అని రుచి చూచిన వారు మాత్రమే ఈ చెడుతనాన్ని అసహించుకోగలరు. అప్పుడు ఏమన్నాడో తెలిసిన, ఈ యొక్క దూషణ మాటలను మానివేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అన్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువులు, ఈ శిశువులను పోలిన వారై. ఏదో ఒకటి పాలు త్రాగితే బిడ్డ చచ్చిపోతాడు సోదరులారా. కనుక నిర్మలమైన పాలు అన్నాడు, నిర్మలమైన వాక్యమును పాలు అని చెప్తున్నాడు. కనుక ఇంత భక్తుడు ప్రత్యేకంగా తేటపరచడానికి గల కారణం ఏంటంటే, అందరూ కూడా ఏ చర్చికి వెళ్ళినా ఏదో వాక్యాలు వింటారు, కానీ అన్ని వాక్యాలు నిర్మలమైన వాక్యములు కావు. అనగా ప్రతి బోధకుడు వాళ్ళకు అనుకూలంగా మనుషుల్ని మార్పు చేసుకునే పద్ధతిలోనే బోధిస్తున్నారు, కానీ ప్రభువుకు అనుకూలంగా బోధించే వాళ్ళు లేరు. అపోస్తలుడు అందుకే తేటగా చెప్తున్నారు, నిర్మలమైన వాక్యమును పాల చేత రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ యొక్క పాలను అపేక్షించుడి అన్నాడు. అంటే మీ ఆత్మలకు క్షేమాభివృద్ధి కలుగు చేసే వాక్యాన్ని మాత్రమే మీరు అపేక్షించాలి. మీ ఆత్మలకు శక్తిని, మీరు పరిశుద్ధతను సంపాదించుకునే అలాంటి వాక్యాన్ని మాత్రమే మీరు వినాలి. కానీ ఏది పడితే ఆ వాక్యాలు ఏ కథలో చెప్తుంటే కాలక్షేపం చేసేలాగా క్రైస్తవ జనాంగమా, ఆ విధంగా మీరు అలాంటి వాక్యాలు వినొద్దు, వాటిని ఆశించొద్దు అని నేను చెప్తే అది ఒట్టి మాట సోదరులారా. పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తున్నాను. అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, ప్రభువుతో కూడా ఉండి ప్రభువు కొరకు హతసాక్షులై ముద్ర పొందిన సాక్షులుగా మన మధ్యలోనికి వచ్చి వాళ్ళు ఈనాడు కూడా వాక్యాన్ని ప్రకటించే ఆ యొక్క పవర్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే పరిశుద్ధులు, ప్రవక్తల యొక్క ఆత్మలు వారి వశములో ఉన్నాయి. వారు ఎప్పుడు పడితే అప్పుడు సంఘాల్లోకి వచ్చి మాట్లాడతారు. ఆ సంఘములో కేవలము సత్యమైన బోధను చెప్పే సంఘమై ఉండాలి. అక్కడికే వస్తారు వాళ్ళు. ఏ సంఘాల్లో పడితే ఆ సంఘాల్లోకి రారండి. అక్కడ పరిశుద్ధత లేకపోతే అసలు వాళ్ళ మధ్యలోనికి రారు. వాక్యం ఒకటి చదువుకొని ఏదో 4
దానికి అనుబంధంగా చెప్పేసుకుంటే పని అయిపోద్ది అనేది కాదు సోదరులారా సేవ. మన మాటలు విని మనం స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, లేకుంటే ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ చెప్తా ఉంటే చాలామంది మనకు పోగైపోయారు. మనకు చక్కగా ఏ లోటు లేకుండా భోగాలు అనుభవించే పరిస్థితులన్నీ మన చుట్టూ మనం సంపాదించుకున్నాం అనేది సేవ కాదు, అది సాతాను సేవ. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన నామములో నిర్మలమైన వాక్యము అను పాల చేత రక్షణ విషయంలో మీరు ఆ పాలతో ఎదగాలి, ఆ పాల వలన ఎదగాలి అని అక్కడ రాస్తాడు. నిర్మలమైన ఆత్మ సంబంధమైన వాక్యముతో మాత్రమే మనము పోషించబడినట్లయితే అప్పుడు మనము బలవంతులమవుతాం సోదరులారా. కనుక దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా తెలుసుకునండి. ఈ యొక్క వాక్యములో నీరును గురించి చూసాం, పాలు గురించి చూసాం. ఇక నూనెను గురించి కూడా ఒక మాట మనం చదువుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువైన యేసయ్య చెప్పిన ఈ చక్కని ఉపమానాన్ని అందరికీ తెలిసిన విషయాలే సోదరులారా, కానీ తెలుసుకోవడానికి అలవాటు పడ్డారు, వినటానికి అలవాటు పడ్డారు. హృదయాల్లో దాన్ని విశ్వాసముతోటి క్రియాపూర్వకముగా జీవించే విధానం మాత్రం ఈనాడు ఎవరు కూడా ఆశించుటలేదు. చూడండి, మత్తయి సువార్తలో 25:6 అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్నారండి అని అని ఒక కేక వినబడిందట. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరు, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. నూనె వారి యొక్క దీపము వెలగటానికి కారణం. నూనె లేకపోయినట్లయితే దీపం ఆరిపోతుంది. ఈ బుద్ధి లేని కన్యకలే ప్రభు కొరకే చూస్తున్నారు. 10 మంది కన్యకలు, 10 మందిలో కొంతమంది బుద్ధి కలిగిన వారు ఉన్నారు. వారు సమృద్ధిగా ఎప్పటి వాక్య ప్రకారంగా అప్పుడు హృదయంలో క్రియాపూర్వకముగా జీవించి హృదయ శుద్ధి కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే బుద్ధి లేని వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని మాటలు వింటున్నారు, దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు, మేము కూడా పరలోకానికి వెళతాం అనుకుంటున్నారు. కానీ ప్రభువు వారిని బుద్ధి లేని వారు అన్నాడు. అయితే వీళ్ళకి యొక్క స్థితి ఎలా ఉందంటే అందరూ కూడా తమ దివిటీలు చక్కపరుచుకున్నారట. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొన్న రండి అని కేక వినబడింది. కానీ బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళు నూనెని తీసుకున్నారు. బుద్ధి లేని వారు వాళ్ళు ఏమంటున్నారంటే మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి కలిగిన వారిని అడుగుతున్నారట. మీ నూనెలో కొంచెం మా కీయండి అంటున్నారు. అయితే బుద్ధి కలిగిన వారు అంటున్నారు, మాకు మీకు ఇది చాలదేమో, మేము ఎలాగిస్తాం, మా దీపాలు కూడా ఆరిపోతాయి కదా, మా దీపానికి సరిపడా ఉంది నూనె, కానీ మీకు ఇవ్వడానికి మా దగ్గర లేదే. కాబట్టి బుద్ధి లేని కన్యకలు త్రోసివేయబడ్డ అనుభవం కూడా ఈ ఉపమానంలో ప్రభు అయిన క్రీస్తు చెప్తున్నాడు. నూనె అనగా దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మన హృదయములలో నింపుకొనవలసిన నూనె. అప్పుడే మన ఆత్మ అనే దీపం వెలుగుతూ ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం వెలగాలి అంటే మనలో నూనె ఉండాలి సోదరులారా. నూనె అనగా దేవుని యొక్క సత్యవాక్యము మనలో ఉండాలి. మొదటిగా మనము నీళ్లతో శుద్ధి చేసుకున్న పరిస్థితిని చెప్పాడు. రెండవదిగా నిర్మలమైన వాక్యమును పాలతో అపేక్షించి పరలోక సంబంధమైన వాక్యాన్ని మాత్రమే మనము నేర్చుకోవటానికి ఆశించాలి. మూడవదిగా ఆ వాక్యము మన హృదయములలో స్థిరపరచుకున్నట్లు మనము బుద్ధి కలిగిన వారిగా బ్రతకాలి. ఇక నాలుగవదిగా చూసినట్లయితే ద్రాక్షారసము అన్నాడు. ఈ ద్రాక్షారసము అత్యంతమైన విలువ కలిగింది సోదరులారా. అంటే మనము పరిశుద్ధుడైన ప్రభు యొక్క శరీరంలో పాలు పంపులు పొందుట అనే అనుభవాన్ని మరి అందరూ కూడా కలిగి ఉంటారు. క్రైస్తవులు ఏ సంఘంలోనైనా మరి బల్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందని వారు ఎవరు కూడా ఉండరు కదా సోదరులారా, అందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ వారి యొక్క జీవితాల్లో అది ఏంటో కూడా తెలుసుకోలేని బహు దయనీయమైన స్థితిలో పడిపోయిన వారిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ద్రాక్షారసము అనేది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని,
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఇక తెల్లవారి ఆయన సిలువ వేయబడతాడు. ఆ రాత్రికి ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పాడు. మీ కొరకైన నా శరీరము అని చెప్తే అది ఎంత ఆచారంగా చేస్తున్నారో, ఎంత సులభంగా, ఏంటో అసలు అది పెద్ద మరి అతి ఉన్నతమైన కార్యాన్ని ఎంత సులభంగా చులకనగా అందరూ తీసుకోవడమే. ఎందుకో తెలియదు సోదరులారా. ఆ కారణాన్ని కూడా చెప్పాడు ప్రభు. చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడు, ఇది నా శరీరము అని చెప్పాడు. ఇది ప్రభు యొక్క శరీరము అని, ప్రభు శరీరము అని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనేది నిజంగా సంఘాల్లో పాస్టర్లు చెప్తున్నారా? ఆ వాక్యం చదువుకోవడం, ఆ కార్యక్రమాన్ని ముగించుకోవడం, కానుకలు పట్టేయడం, పంపించేయడం, ఇదేనా దరిద్రం? ఈ దరిద్రమే కదా అంతటా ఎక్కడ పట్టినా జరుగుతుంది. ఇది ప్రభు యొక్క శరీరము ఏ విధముగా సిలువలో నలుగగొట్టబడిందో ఆ పద్ధతి అంతా మీరు గుర్తు చేసుకొని మీరు కూడా మీ శరీరం అందు శ్రమ పడాలి. అందుకే ఈ రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ప్రభు వారికి అందరికీ కూడా ఇచ్చినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచుదురు అన్నాడు. ఆయన మరణమును ప్రచురించాలండి. ఆ యొక్క రక్తము నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పాడు. మనము రొట్టెను, ద్రాక్షారసాన్ని పాలు పంపులు పొందిన వారిగా భావించుకుంటున్నామే కానీ ఆయన శరీరమును గురించి, రక్తమును గురించి ప్రచురపరిచే పద్ధతి, విశ్వాసం, భక్తి మనలో ఉందా? మనలో ఉన్నాయా? ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు అందరిలో కూడా ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా ఆయన యొక్క శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందుతున్నామని చెప్పుకుంటున్నారు. మరి అందరూ కూడా ఈ విధంగానే చేస్తున్నారా? చేయకపోవుట ద్వారా దేవుడు వీరందరినీ కూడా అపరాధులుగా ఎంచుతున్నాడు. 29వ వచనం, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. శిక్షావిధి కోసం ఈనాడు అందరూ కూడా ఆ యొక్క బల్ల కార్యక్రమం అని వారము లేకుంటే నెలకొకసారి ఎలా చేసినప్పటికీ ప్రతి చర్చిలో కూడా ఇది జరుగుతుంది. కానీ వివేచింపక తిని త్రాగుతున్నారు కనుక, అపరాధులైపోయారు కనుక శిక్షా విధి కొరకే అందరూ పరుగులెడుతూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు ఈ బల్ల కార్యక్రమంలో పాల్పంపులు పొందకపోతే అదేదో నష్టం అనుకుంటున్నారు. కానీ పొంది శిక్షకు పరిగెడుతున్నారని ఎంతమందికి తెలుసు? అపరాధులైపోతున్నారని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎంతమంది ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము తీసుకుని అందులో పాలివారమయ్యుండి ప్రభు యొక్క మరణమును ప్రచురం చేస్తున్నాము? ఆలోచించేయాలి జాగ్రత్తగా. ఒకవేళ మీరు క్రమమైన పద్ధతిలో చేయకపోయినట్లయితే ఇందువల్లనే మీలో చాలామంది బలహీనులు, రోగులైపోతున్నారు. చాలామంది నిద్రించుచున్నారు అన్నాడు. చాలామంది భక్తిహీనులైపోతున్నారు, రాత్రివారు అయిపోతున్నారు, చీకటి మనుషులు అయిపోతున్నారు. క్రైస్తవులని చెప్పుకొని ప్రభు బలలో పాల్గొంపులు పొంది అయోగ్యంగా పొందుట ద్వారా చాలామంది భక్తిహీనులైపోతున్నారు, లోకస్తులైపోతున్నారు. చాలామంది రోగిష్ఠులైపోతున్నారు సోదరులారా. అనేకులు బలహీనులైపోతున్నారు. ఇక అసలు ఏంటి దేవుడో, ఏంటి దేవుని వాక్యమో, వీళ్ళు చెప్పేది ఏంటి, ఈ బోధ ఏంటి, బైబిల్లో ఏం చెప్తుంది అనే విచక్షణ లేని బలహీనులైపోతారు, రోగులైపోతారు. రోగులు అంటే శరీరానికి ఏ జబ్బు చేసినా పర్వాలేదండి, ఏది వచ్చినా ఏది చచ్చిపోయినా పర్వాలేదు. కానీ ఆత్మీయ జీవితంలో రోగం. ప్రభు కొరకు జీవించలేరు. ప్రభు కొరకు నమ్మకత్వాన్ని కలిగి, సత్ప్రవర్తన కలిగి బ్రతకలేని వారు, ప్రభు యొక్క మరణాన్ని ప్రచురము చేయలేని వారు. కానీ ఆయన బలలో అనగా ఆయన యొక్క శరీరంలో, రక్తంలో పాలుపంపులు పొందుతారు. దీని వలన చాలా చాలా నష్టపోతున్నారు, అపరాధులైపోతున్నారు. శిక్ష విధి అంటే శిక్ష కోసం పరిగెడుతున్నారని చెప్పి దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నాయి. లూకాసు వార్త 10వ అధ్యాయం మీకు మంచి సమరయుడు గురించిన అనుభవం
ఈ ఉపమానం చాలామందికి తెలుసు, కానీ ఇక్కడ నేను ఒక మాట చదువుతాను. 10వ అధ్యాయం 33 నుండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతూ ఉన్నాడు. యెరూషలేము నుండి అంటే దేవుని యొక్క సముఖంలో పరిశుద్ధంగా జీవించవలసిన వ్యక్తి యెరికో అనగా లోక సంబంధమైన వాటిలోనికి దిగిపోతూ ఉన్నాడు. ఈ దిగిపోవడానికి గల కారణం కూడా సోదరులారా వారి యొక్క బోధకులే. వారు బోధించవలసిన విధానంలో బోధించకపోతే విశ్వాసులకు ఎలా తెలుస్తుందండి? ప్రతి చెడుతనంలోనూ ఈనాడు క్రైస్తవులు పడిపోతున్నారంటే దానికి కారణం ముఖ్యంగా బోధకులు. రెండవ కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకపోవడం. ఇక మూడవదిగా ఈనాడు క్రైస్తవులు భక్తిహీనులైపోవటానికి గల కారణం ఏంటంటే లోకంతో కలిసిపోవటం. ఈ అన్ని కారణాలు లోకంలో నుండి వేరు చేయాలన్నా, మనుషుడు శరీరాశలను విసర్జించాలన్నా బోధ మాత్రమే ఆధారం. ఆ బోధ క్రీస్తు బోధను చెప్పకపోయినట్లయితే ఆ బోధకులందరూ క్రీస్తు విరోధులు. ఆ చెప్పకపోయినట్లయితే అక్కడ ఉన్న సంఘాల్లో ప్రజలందరూ కూడా యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోయే ప్రజలే. అయితే ఒకడు ఈ విధంగా అయిపోతుంటే సమరయుడు చూచాడు, అతని మీద జాలి పడ్డాడు, అతని దగ్గరికి వెళ్ళాడు. చూడండి, నూనెను ద్రాక్షరసమును పోసి అతని గాయములు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ దొంగ పాస్టర్లే. వాళ్ళు చేసేది గాయాలే. కానీ సోదరులారా, వారి ద్వారా మీ ఆత్మలకు కొంచెమైనా క్షేమం జరగదు. ఎందుకంటే క్రీస్తు బోధించని ప్రతివాడు, నేను ఇవన్నీ చాలా వీడియోస్ చేశాను కనుక చెప్పింది చెప్పడం ఎందుకు లేని ముందుకు వెళుతున్నాను. కానీ ఫ్రెష్గా ఎవరైనా వింటే వాళ్ళకి ఏంటో చెప్పేశారు అనిపిస్తుంది. మరి క్రమముగా ఈ ఛానల్ని చూసేవాళ్ళు అయినట్లయితే చాలా చక్కగా ఫాలో అవుతారు. అలాగే ఈ ఛానల్ని కొన్ని వాక్యాలు జాగ్రత్తగా నేర్చుకుంటున్న వారి యొక్క ఆత్మీయ జీవితంలో వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు సోదరులారా. నిజంగా అలాంటి సహోదరులకు నా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు క్రీస్తు బోధను అంగీకరించినందుకు అది తండ్రి యొక్క ఇష్టానుసారమైన క్రియ కనుక మనందరం ప్రభువుని స్తుతించాలి. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఈ మంచి సమరయుడు అతను ఏం చేశాడంటే నూనెను ద్రాక్షరసాన్ని అతని గాయాల మీద పోసి, అనగా ఆ గాయపరచబడిన వ్యక్తి గాయాలను చక్కగా కట్టి పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి తన వాహనం మీద ఎక్కించి ఇదైతే చాలా క్లియర్గా వీడియో చేశానండి నేను. మీరు చూడగలిగితే దయచేసి చూడండి, చాలా మీకు మేలు కలుగుతుంది. అయితే పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను అని చెప్పాడు. కనుక నా ప్రియ సహోదరులారా, నూనె ద్రాక్షరసము పోయిట అనగా ఆత్మ సంబంధమైన క్రీస్తు వాక్యము నూనె. ఆ నూనెతో హృదయాన్ని నింపుకున్నట్లయితే సోదరులారా చాలా శక్తివంతులై అనేకమైన ప్రభువు నామము కొరకు శ్రమలను అనుభవించే బలవంతులవుతారు. అలాగున బలవంతులుగా చేసేదే క్రీస్తు వాక్యము. కనుక దేవుని యొక్క సన్నిధిలో దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, నీళ్లు మనలను మనం శుద్ధి చేసుకోవడానికి పనికొస్తాయి. నిర్మలమైన పాలు ఇవన్నీ వాక్యాలే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండే నేను మీకు చెప్తున్నాను. వేరే ఒక్క మాట కూడా నేను మీకు చెప్పలేదు. నిర్మలమైన వాక్యమను పాలతోటి మనము శుద్ధ హృదయం మనలోనికి వస్తుంది. ఆ శుద్ధ హృదయములో నూనెను నింపుకోవాలి. నూనె అనగా క్రీస్తు వాక్యము. క్రీస్తు యేసునందలి సత్యము వేరు సోదరులారా. ఎప్పుడైతే మీరు క్రీస్తు వాక్యాన్ని హృదయంలోనికి నింపుకుంటారో అప్పుడు మీరు శక్తివంతమైన దేవుని యొక్క కార్యములు చేసి ప్రభువుకు సాక్షులుగా ఉంటారు. ఆయన మరణాన్ని ప్రచురం చేసి ద్రాక్షారసాన్ని త్రాగిన పాలివారైనా అనగా క్రీస్తు రక్తములో పాలు పంపులు పొందిన వారిగా ఉండి ఆ ద్రాక్షరసము వలన చాలా చాలా ఆత్మలకు మేలైన వారిగా జీవిస్తారు. జాగ్రత్తగా ఈ లేఖనాలను ఈ విధంగా తండ్రి అయిన దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అయితే ప్రభు అయిన తండ్రి ఒక సంగతిని ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, పరమగీతములు 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని
మాట్లాడిన ఈ యొక్క అనుభవం చాలా శ్రేష్టమైంది కదా. చూడండి, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి అంది. ద్రాక్ష పండ్లు అడలు అంటే దానికి చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. సపోజ్ మనం ఇక్కడ చదువుకుంటున్న ఈ యొక్క అనుభవంలో మనకు తెలిసిన మేరకు ద్రాక్ష పండ్ల యొక్క అడలు పెట్టితే ఆదరణ కలుగుతుందట. అనగా నేను ఇక్కడ మీకు ఆత్మ సంబంధమైన సంగతిని చెప్తాను సోదరులారా. ఏంటి అంటే క్రీస్తు వాక్యము ఆదరిస్తుంది. క్రీస్తు వాక్యములో చాలా సమాధానం ఉంది. ఎందుకంటే మన ప్రభు ఏం చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఇవన్నీ ఈ సంగతులన్నీ బలవంతులకే చెప్పాలంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు అధైర్యపడద్దు, మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకంటే నన్ను లోకము ద్వేషించింది, నన్ను లోకము అసలు ఎప్పుడు చంపేయాలా అంతగా చూస్తుంది. నేను ఈ శ్రమలన్నీ ఎదుర్కొన్నాను కనుక నా యందు మీకు సమాధానం కలుగునట్లు మీరు ధైర్యంగా ఉండు అని ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో తన శిష్యులకు చాలా తేటగా చెప్పిన మాట సోదరులారా. చూడండి, 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పాడు. ఏం చేశాడు మన ప్రభు ఈనాటికి? చూడండి, అసలు యేసు ప్రభు పేరు లేకుండా చేయాలి, బైబిల్ లేకుండా చేయాలి, చర్చెస్ లేకుండా చేయాలి అని చాలామంది కంకణం కట్టుకొని చాలా చాలా యాతన పడతా ఉన్నారు, దూషణలు చేస్తూ ఉన్నారు. ప్రభు నామాన్ని భలే భయంకరంగా అవమానకరంగా కించపరుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అనరాని మాటలు దేవాతి దేవుని ప్రియ కుమారుణ్ణి మాట్లాడుతూ ఉన్నారు. ఇది జరుగుతుంది, ఇది ఏదో ఆశ్చర్యపడేది కాదు, లేకపోతే ఇదేదో వింత కార్యం కాదు సోదరులారా. మన తండ్రి మనకు ముందు నుంచి చెప్తానే ఉన్నాడు, దేవుని యొక్క పిల్లలకు లోకములో శ్రమే కలుగుతుంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నా నిమిత్తము జనులు మిమ్మును ద్వేషిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు, కానీ మీరు సంతోషించి గంతులు వేయడి అని చెప్పాడు. మీ ఫలము పరలోకములో అధికమవుతుందని చెప్పాడు. నిజమైన క్రైస్తవులకు సంభవించే సంగతులు, వారి యొక్క జీవితాల్లో వాళ్ళు ఎలాంటి శ్రమలు అవమానాలు ఎదుర్కోవాలో వాటన్నిటినీ ముందు నుండే చెప్పాడు మన తండ్రి. ఇప్పుడు నేను క్రీస్తు వాక్యాన్ని వింటున్నాను, నాకు బాధ కలిగింది, నన్ను అవమానపరిచి మాట్లాడుతున్న ప్రజలు నాకు ఎదురైనప్పుడు నాకు దుఃఖం వస్తుంది కదా, బాధ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే నాలో క్రీస్తు వాక్యం ఉందో, నా తండ్రి నాకు ముందే చెప్పాడు కదా, మీకు నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, దూషణలు వస్తాయి, అయినా నువ్వు సంతోషించండి అని చెప్పాడు. నేను ఎందుకు బాధపడాలి? నా ప్రభువు నాకు చెప్పాడు, ఆయనను విశ్వసించిన నేను, ఆయనను వెంబడించుచున్న నేను, ఆయన కొరకే జీవించాలని, ఆయన నిమిత్తమే ఈ లోకంలో నా తుది శ్వాస పోగొట్టుకోవాలని ఆశించే నేను ఎందుకు బాధపడాలి? లోకం మనల్ని అవమానపరుస్తుంది, నిందిస్తుంది అని వాక్యాన్ని నమ్మిన వారిలో అలాంటి శక్తి వస్తుంది సోదరులారా. కనుకనే ఎంత చక్కగా చెప్పింది లేఖనం. చూడండి, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, అనగా నా ప్రభు అంటే నాకు ప్రాణం. ఎందుకంటే ఆయనే ప్రాణం పెట్టి నన్ను ప్రేమించాడు. నేను అవన్నీ మీకు వరుసగా చెప్పాను కూడా. ఆయనే మనలను ప్రేమించాడు. మనము ఆ యొక్క అతని ఫలము నా జిహ్వకు మధురము అని చదువుకున్న సమయంలో ఈ యొక్క నీ స్వరము మధురము, నీ ప్రేమ ఎంతో మధురం అని వీటిల్లో మనం చదువుకుంటూనే వస్తున్నాము సోదరులారా. అయితే ఇంతగా నా తండ్రి నాకు ముందుగా చెప్తే నాకు దుఃఖం వస్తుందేంటి, నేను ఎందుకు నమ్మలేకపోతున్నాను అని నా మనస్సులో నాకు ఒక బాధ, దుఃఖము, వేదన పోయి, నేను ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా నన్ను ఇంతగా నిందిస్తున్నారని నేను నలిగిన నా యొక్క హృదయంలో క్రీస్తు వాక్యం ఏం చేస్తుందంటే నాకు ధైర్యాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, అంతేకాకుండా శ్రమ కలుగుటయే నాకు మేలయ్యను, శ్రమయే నాకు శక్తినిస్తుంది అని చాలా సంతోషం కలుగుతుందండి. ఇదే క్రీస్తు వాక్యంలో ఉన్న పవర్ సోదరులారా. మన ప్రభువు మీరు అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అని అపోస్తలుల ద్వారా కూడా ప్రకటన చేయించాడు సోదరులారా.
నా నిమిత్తము నా నిమిత్తము నా నిమిత్తమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్ని చోట్ల చెప్పాడో తెలుసా? క్రీస్తు వాక్యంలో ఉన్న బలం అది. ఆ వాక్యాలు చెప్పరు. ఈనాడు బోధకులు ఎవరు కూడా ఆ వాక్యాలు చెప్పట్లేదు. అవి చెప్తే చర్చిలో ప్రజలు చాలా తరిగిపోతారు, తక్కువ మంది వస్తారు. ఇదేట్రా బాబా, ఈ బాధలు అయితే ఇక్కడ దాకెందుకు అనుకొని చాలామంది వెనుక తీసి వెళ్ళిపోతారు. కనుక వీళ్ళకి ఆదాయం తగ్గిపోద్ది. అసలు వీళ్ళు చెప్పరు, వాళ్ళు చేయరు. వీళ్ళందరూ కూడా సాతాను సంబంధమైన బోధలు మాత్రమే చేస్తారు. మీకు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని బలవంతులుగా చేస్తాడు. పెళ్లి రోజుల సోదరులారా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ముసల కాలంలో కూడా పెళ్లి రోజులు చేసుకోవడానికి, పుట్టినరోజులు చేసుకోవడానికి ఎంత విపరీతమైన పోకడలు పోతూ ఉన్నారే వీళ్ళు. అసలు దేవుని మనుషులేనా? అసలు దేవుని మనుషులకి దేవుని యొక్క నామంలో దొంగలకి తేడా తెలియకుండా ఎందరు క్రైస్తవులు హత్య చేయబడుతున్నారో. నాలాంటి చెప్తే వినరు. నేను ఏదో విధంగా క్రీస్తు వాక్యము విశ్వాసుల యొక్క హృదయంలోనికి ఏదో విధంగా చేరేలాగా తండ్రి నీ కృప చూపించని నేను దేవుని సన్నిధిలో వేడుకుంటూనే ఉన్నా. ఈ వాక్యం ఎవరికి పనికిరాదు సోదరులారా. ఎక్కడన్నా ఎవరైనా ప్రార్థనలు చేస్తారట, స్వస్థతలట, అక్కడ అదంట ఇదంట అనేసి అంటే మొత్తం మందలు పారిపోతారు. నూనెలు పిచికరీ చేసి ప్రజల మీద మోసం చేస్తున్నా మీకు సిగ్గు లేదు, బుద్ధి లేదు. ప్రజలకి నూనెలు చల్లేవాడు, నీళ్లు చల్లేవాడు, మాయమాటలు చెప్పేవాడు, కింద పడేసి లేపేవాళ్ళు, డబ్బుల కోసం నా మంత్రగాళ్ళలాగా బయలుదేరిపోయిన ఈ దొంగ బోధకుల మీద ఇంత అపేక్ష ప్రజలకి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మరండి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన వారే ప్రభు యొక్క పిల్లలు. దేవుని యొక్క నామాన్ని అనగా ప్రభువుని నమ్ముకుంటామని వచ్చిన వాళ్ళు చాలామంది వస్తారు, కానీ మొత్తం కొట్టివేయబడతారు. శేషమే మిగులును అని లేఖనాలు మీరు ఆదికాండం నుంచి చివరి వరకు చూసినా ఇదే వాక్యం స్థిరమైన వాక్యం, శేషమే మిగులును. కనుక దేవుని యొక్క సన్నిధిలో నేడు అను సమయాన్ని ఉపయోగించుకుందాం. అసలు నేనెంత, నా బ్రతుకెంత, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడని కృతజ్ఞత భావం కలిగిన వారు కూడా లేరండి. చాలామంది భక్తిహీనుల వలె సముద్రం విస్తారం కదా, అలాగ అందరూ క్రైస్తవులందరూ భక్తిహీనులు అయిపోతున్నారు. కానీ మిగిలేది శేషమే. చాలా తక్కువ మంది దేవుని యొక్క భయాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారిగా, హృదయంలో చేర్చుకున్న వారిగా చూస్తున్నాం. కనుక ఇక్కడ గమనించినట్లయితే ద్రాక్ష పండ్లో అడలు పెట్టి నన్ను ఆదరించమంటుంది. నన్ను ఆదరించుడి. అతని యొక్క ప్రేమ, ఆ ప్రేమ కొరకు నేను మూర్చిల్లిపోతున్నాను. నా ప్రేమ కావాలి, నా ప్రభు ప్రేమ నాకు కావాలి. ఆయన ప్రేమతోటే నేను పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని, క్రీస్తు కొరకే జీవించే వ్యక్తిత్వాన్ని సంపాదించుకోగలను. కనుక ద్రాక్ష పండ్లు అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ద్రాక్ష పండ్లు అడలు అనగా నిజంగా మార్కెట్కి వెళ్ళి ఒక క్రేట్ తోటి ద్రాక్ష పళ్ళు తెచ్చుకొని అవన్నీ కూర్చొని తింటే బలం రాదు. ఆ రసం తీసుకొని తాగితే బలం రాదు. లేకుంటే వాటిని ఎండు ద్రాక్షలు తిని చాలా ఆరోగ్యాలు అవి ఇవి అని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడంతా ఆరోగ్యం కోసం, అందం కోసం, సుఖాల కోసం, భోగాల కోసం లోకం అంతా కూడా తలక్రిందులైపోతుంది. పోనీ లోకం కాదు, ఇక దేవుని నమ్ముకున్న వాళ్ళు అయితే, పాస్టర్లు అయితే వాళ్ళ సుఖాలకు అసలు అంతమే లేదు. సరే, ఇప్పుడు చెప్పి నేను ఎంతో చెప్తున్నాను. వాళ్ళకి విరోధంగా మాట్లాడాలన్న ఉద్దేశం కాదు. నాకు లేఖనములలో నా తండ్రి ఇచ్చిన శక్తిని బట్టి చెప్తున్నాను. ఇంకో విషయం, నశించిపోయే వారికి క్రీస్తు శిలువ వెర్రితనంగా కనిపిస్తుంది. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటాడు అపోస్తులైన పౌలు. నీవు ఎన్నిసార్లు శిలువని జ్ఞాపకం చేసుకుంటే అంత శక్తి కలిగిన విశ్వాసివిగా తయారవుతావు. శిలువే శక్తి ఇస్తుంది సోదరులారా. మాటల్లో ఈ యొక్క కథలు చెప్పుకునే ఈ పిచ్చి పాస్టర్ల వల్ల మీకు ఏ శక్తి రాదు సరికదా. ఆ హంతకుల చేతుల్లో హత్య చేయబడుతున్నారు. మీకు ఏ భాషలో చెప్పినా మరి ఎవరికన్నా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ లేఖనములు ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడైనా సరే పాస్టర్లను ఎలాంటి మాటలు ఉన్నాయి అనేసి అంటే సగం బైబిల్ చూపిస్తాను మీకు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తూ మరి ఒక అనుభవాన్ని కూడా మీకు చెప్తాను. 7వ అధ్యాయం, పరమగీతములు 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది, శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. నిజముగా క్రీస్తు వాక్యాన్ని చెప్తే ప్రభువు ఎంత సంతోషిస్తాడో. పరలోకములో
తండ్రి అత్యున్నత సింహాసనాసీనుడై ఉండగా చూచి తిని అని చాలామంది ప్రవక్తలు చెప్తారు సోదరులారా. వారి యొక్క స్వానుభవం అది, తండ్రి యొక్క దర్శనం అది. కానీ నా చిన్న బ్రతుకులో నేను చూచేది మీకు చెప్తున్నాను. పరలోకమందు తండ్రి అత్యున్నత సింహాసనాసీనుడై ఉంటే ఆయన కుడి పార్శ్వమున ప్రభువైన క్రీస్తు కూర్చొని మనలాంటి వారి కొరకు విజ్ఞాపనము చేస్తూ ఆ యొక్క సింహాసనాసీనుడై ఉన్న దేవుని ప్రియకుమారుని యొక్క నీడలో బ్రతుకుతున్న అనుభవం నేను చూచిన అనుభవం సోదరులారా. చూడండి, ఇక్కడ మీరు ప్రత్యేకించి ఆలోచన చేసినట్లయితే నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది అనగా, అసలు నోరు తెరిస్తే క్రీస్తు వాక్యముతో నింపబడిన అలాంటి హృదయం, మనస్సు, మనస్సాక్షి, ఆత్మ, అంతరంగం, అంతరింద్రియములన్నీ కూడా క్రీస్తు వాక్యముతో నింపుకొనిన స్థాయికి వెళ్ళిన ఒక భక్తి కలిగిన ఒక వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్న తండ్రి వాక్యం. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. ఇంకా ద్రాక్షారసం గురించి మనం చదువుకుంటున్నాం ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. ప్రభువు ఆయనకు కూడా మధురమైన పానీయాన్ని ఇచ్చే అలాంటి పరిశుద్ధత ఒక విశ్వాసి సంపాదించుకొనుట ఎంత ఘనతతో కూడిన కార్యమో గమనించండి సోదరులారా. అలాంటి వారు మన పరిశుద్ధులైన అపోస్తులు, భక్తులు. ఈ కాలంలో ఉన్న వాళ్ళకి అసలు భక్తి తెలియదు, వాక్యం తెలియదు, బోధకులు అనిపించుకొని ఎవడి గొప్పల కోసం వాడు ప్రయాసపడిపోతున్న పరిస్థితులే ఉన్నాయి. కానీ సిలువ వేయబడిన క్రీస్తును చూపించని దొంగలు మీకు బోధకులు, నాయకులు, తండ్రులు, ఆత్మీయ తండ్రులు, ఇంకా చెప్పాలంటే అయ్యగారులు, బిషప్పులు, నానా రకాలైన దుర్మార్గుల వలయములో చిక్కబడి మోసపోతున్న జ్ఞానము లేని క్రైస్తవులు. ఈ దృశ్యం అంతా స్పష్టంగా ప్రభు చూపిస్తుంటే మనసు ఎంత నలిగిపోతుందో, ఎంత బాధ అనిపిస్తుందో తెలిసిన. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేదో నేను నీతిమంతురాలని చెప్పట్లేదు, మంచిదాన్ని చెప్పట్లేదు, కానీ సత్యాన్ని చెప్తున్నాను. నేను చనిపోయే వరకు నా ప్రవర్తన చూచి నా తండ్రి నేను మంచిదాన్ని ఆయనకి ఇష్టమైతే చేర్చుకుంటాడు, లేదు అనుకోండి త్రోసివేస్తాడు. మరణము వరకు నమ్మకముగా ఉండము, నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పాడు. మధ్యలో కొద్ది రోజులు నమ్మకంగా ఉంటే ప్రభు మెచ్చుకోడు సోదరులారా. నేను మంచి క్రియలు కలిగే ఉంటున్నానని చెప్పుకున్నంత మాత్రాన మనుషుల్లో ఒకవేళ చెప్పుకోవచ్చు, కానీ దేవుని సముఖంలో చెప్పుకోలేను. కనుక మరణం వరకు, నేను చనిపోయే రోజున చివరి గడియ వరకు ప్రభు నిజముగా మరణం వరకు నమ్మకంగా ఉన్నందుకు నన్ను చేర్చుకుంటే ఆ పరిశుద్ధుడు. అంతకన్నా నా జీవితంలో అసలు నా కోరిక కూడా ఏమీ లేదండి. ఆ దినం కొరకే నేను చూస్తా. అంతేకాదు, అలాంటి సహాయం, అలాంటి ఆత్మీయ జీవితంలో నమ్మకంగా ఉండే శక్తిని నాకు దయచేయమని నా కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే అది ధర్మమే సోదరులారా. నేను మీకు నా ప్రభువు చెప్పినవి మీకు నేను చెప్తున్నాను కదా. నేను మిమ్మల్ని కోరుకుంటుంది సహోదర ప్రేమలో నా గురించి కూడా ప్రార్థన చేయమని. అది న్యాయమే. మీ ఆత్మల గురించి నేను ప్రార్థన చేయకుండా ఈ విధంగా ఏ చిన్నది కూడా ఏది నాకు ఎటువంటి గొప్పగా కానీ ఘనంగా కానీ ఏదో చెత్త డబ్బుల కోసం కానీ, పెంట డబ్బులు అంటే పెంటతో సమానం, అలాంటి వాటి కోసం నేనేమి మీకు చిన్నది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా. కనుక ఆత్మీయ జీవితంలో నేను వేడుకునేది కూడా ధర్మమేనని మీకు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క సత్యవాక్యములో ఎంత సంతోషం ఉందో. అసలు ఈ లోకం అంతా పరమ దరిద్రంగా కనిపిస్తుంది క్రీస్తు వాక్యం మనలో ఉంటే. ఈ లోకంలో ఎంతమంది ఎంత మోసం చేస్తున్నారో చాలా తేటగా కనిపిస్తుంది. ఈ లోకంలో ఏ విధమైన మోసపోకుండా మన ఆత్మలను కాపాడుకునే జ్ఞానము మనలో నిలిచి ఉంటుంది సోదరులారా. ఎన్ని కృపలు ఉన్నాయండి క్రీస్తు వాక్యములో. అందుకే నూనెతో నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ద్రాక్షారసము ఎంత శ్రేయస్కరమైన సంపూర్ణ నిధి
అందులో దాగి ఉన్నదో దయచేసి చూడండి. నీళ్ళ దాకా వచ్చి ఆగిపోయే క్రైస్తవులు, పాలు ఎంచుకోలేక నష్టపోయి నశించిపోతున్న క్రైస్తవులు, నిర్మలమైన పాలు దొరకక ఆ పుట్టుకలోనే చచ్చిపోయినట్టు చచ్చిపోతున్నవారు, ఇక నూనె సత్యమైన వాక్యం లేక చచ్చిపోతున్నవారు, ఇక ద్రాక్షారసం వరకు అసలు రాని పరిస్థితులు కూడా క్రైస్తవ్యంలో మనం చాలా విస్తారంగా చూస్తూ ఉన్నాం. కనుక నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసము వలె ఉన్నది, ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయము, అట్టి వారిని బట్టి తండ్రి మన ప్రభు అయిన క్రీస్తు చాలా సంతోషిస్తాడు అనే సంగతిని కూడా తెలియజేస్తున్నాడు. అది నిద్రితుల అధరములను ఆడచేయును. ద్రాక్షరసానికి ఉన్న బలమేంటో తెలుసా? నిద్రితుల అధరములను ఆడచేయును అన్నాడు. అంటే అధరములు అంటే పెదవులు, నిద్రితులు అనగా శరీర సంబంధమైన భక్తిని అలవాటు చేసుకొని అదే భక్తి అనుకొని భ్రమలో ఉన్న వారి యొక్క బ్రతుకులకు ఈ ద్రాక్షారసము మేల్కొల్పుతుంది. ఆడచేయును, అధరములను ఆడచేయును అంటే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పుతుంది. వారి యొక్క పెదవులు పూర్వకాలంలో ఉన్న పరిస్థితి కాదు, నూతనమైన పద్ధతిలో వారి మాటలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క క్రియలు రూపాంతరం చెందుతాయి అని, అది నిద్రితుల యొక్క అధరములను ఆడచేయును అని తెలియజేస్తున్నాడు. అనగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 13-14 వచనాలు చదువుదాం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అన్నాడు. సమస్తమును ఖండించేది వెలుగే. వెలుగు సమస్తాన్ని కూడా ప్రత్యక్షపరచగలదు. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అంటూ, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడా సోదరులారా? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతులు అనగా రాత్రివారు, నిద్రపోతున్నవారు, లేక రాత్రివారు భయపడేవారు, ఇంకా చీకటి క్రియలలోనే బ్రతుకువారు, లోకస్తుల్లాగా బ్రతుకువారు, దేవుని పేరు పెట్టుకొని కూడా లోకస్తుల్లాగా బ్రతుకుతున్న వారి యొక్క అధరములను ఆడచేసే శక్తి కేవలము క్రీస్తు వాక్యమునకు మాత్రమే ఉన్నది అని, ఆ క్రీస్తు వాక్యమే మనము ద్రాక్షారసము అనే అనుభవాన్ని చదువుకుంటున్నాం కదా. కనుక ఇక్కడ 4వ భాగంలో ఏమని చెప్తున్నాడంటే, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని తెలియజేస్తున్నాడు సోదరులారా. ద్రాక్షారసము కన్నా ఇంకా ప్రేమ ఉంది. ఆ ప్రేమను కూడా రుచి చూచి భక్తుడు తెలియచేసిన ఈ యొక్క సంగతులు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అంటే ఇంకా బలమైన సంగతులతో భక్తుడు మనకు కూడా ఈ దినం మరి పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేయుచున్న ఈ యొక్క సంగతులు గమనించినట్లయితే అంటున్నాడు. చూడండి అది ఎంత మధురము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును. భాషలు మాట్లాడే వాళ్ళు ఎంత ఒకటిదే. ప్రవచనాలు చెప్తున్నాం అనుకునే అన్నీ కూడా అవి కూడా వ్యర్థమైపోతాయి. అంతేకాదు జ్ఞానమైనను నిరర్ధకమగును. ఎన్ని సంగతులు తెలుసుకున్నప్పటికీ అవి కూడా వ్యర్థమైపోతాయి. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అన్నాడు. అని నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేసేతని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితని అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ యొక్క సత్యాన్ని దయచేసి గమనించండి. అని చివరికి ఏం చెప్పాడో చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును అన్నాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అంటే విశ్వాసులుగా నిలుస్తారు, నిరీక్షణ కలిగిన వారందరూ నిలుస్తారు, ప్రేమ కలిగిన వారందరూ. ఇవి 3 నిలిచేది. ఈ 3 లక్షణాలు చాలా చాలా గొప్పవి. ప్రేమ చూసినట్లయితే శాశ్వత కాలం ఉంటుందని చెప్పాడు. కానీ ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్పాడు. అంటే ప్రభు ఎంత శ్రేష్ఠుడో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన మన తండ్రి ఆ యొక్క సింహాసనాసీనుడై
ఆకాశము అనేది ఆలయములో ఉండి సత్యమైన బోధను, క్రీస్తు బోధను బోధించే మన దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఈనాడు తన యొక్క శరీరము అనగా క్రీస్తు శరీరము సంఘమును స్థాపించి నడిపించి పోషించి సంఘమునకు శిరస్సుగా ఉండి ఆయనే నడిపిస్తూ ఉంటే అనేక మంది రకరకాల పేర్లు పెట్టి సేవకులను పెట్టుకొని వాళ్ళు సేవ చేస్తున్నామని చెప్పుకొని యేసు నామములో మోసం చేస్తూ క్రీస్తును ఎన్నడూ చూడకుండా క్రీస్తు బోధను చెరిపివేసి ఎంత భయంకరముగా దేవుని యొక్క పనిలో చొరబడిపోయి ఇంత మోసం చేస్తున్నారే. ఇలాంటి ప్రజల యొక్క అనుభవాలు చూసినట్లయితే సోదరులారా, వీళ్ళు విశ్వాసము అనేది కానీ నిరీక్షణ, ప్రేమ అనే వాటికి ఎప్పటికీ చేరుకోలేరు. అసలు లేఖనాలు వేరు, బయట చెప్పుకునే విశ్వాసులు వేరు. బైబిల్ చెప్పే విశ్వాసం వేరు, పాస్టర్లు బోధించే విశ్వాసం వేరు. మీరు దేవుని నమ్ముకోవాలి, మీకు అన్నీ బాగుంటాయని చెప్తున్నారు ఈ దొంగ పాస్టర్లు. కానీ దేవుని నమ్ముకొని అంతా మీకు క్షేమము కలిగిన మరలా మీరు క్రీస్తును అంగీకరించి మీరు పరలోకము కొరకు మీ ఆత్మలను సిద్ధపరచుకున్నట్లు లోకములో శ్రమను అనుభవించాలి. ఇది సత్యము సోదరులారా. నేను మంచిదాన్ని కాకపోవచ్చు, కానీ వాక్యము సత్యము, ఈ బోధ సత్యము. భూమి ఆకాశము గతించిపోయిన ఈ బోధ సదాకాలము నిలుస్తుంది. అసలు నిలిచేది బోధ ఒక్కటే, క్రీస్తు బోధ, క్రీస్తు వాక్యము, క్రీస్తు రాజ్యము, క్రీస్తు నందున్న నూతన సృష్టి యుగ యుగములు ఉండేది. కనుక ఇటువంటి శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉంటే ఎంతసేపు ఈ యూట్యూబ్లో ఎన్ని సంఘాల వాళ్ళు ఏదో పాటలు పాడతారు. ఆ పాటలకి ఒక పాట ఆత్మతో పాడుకునే పాట, అసలు అనుభవించి సంతోషముతో దేవుని యొక్క కృపను పొందే పద్ధతేనా? ఎన్నో రకాల వాయిద్యాలు పెట్టి వాయిస్తూ ఉంటే దానికోసం ప్రజలందరూ నిజంగా ఈ నోరు తెరిచి ఆలకించినట్టు అంత తన్మయమైపోతూ ఉన్నారు. ఇది నాకెంత ప్రయోజనం? ఈ పిచ్చి పాటల దేవుని యొక్క చిత్తానుసారమైందేనా? నా హృదయాన్ని చూచే నా తండ్రి నన్ను చూచి సంతోషిస్తున్నాడా అన్న భయభక్తులు కూడా లేని క్రైస్తవులు అంత అక్రమముతో నింపబడిన సంఘములలో చాలా వేదనకరమైన పరిస్థితులు కంటికి కనిపిస్తూ ఉన్నాయి సోదరులారా. ప్రభువు తెరిచిన మనోనేత్రాలకు కనిపిస్తాయి సోదరులారా. ఎవరికి పడితే వారికి అర్థమయ్యే మ్యాటర్ కాదు ఇది. దేవుని యొక్క మహిమను చూడగలిగిన విశ్వాస యాత్ర, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయి. ఈ మూడిట్లో కూడా శ్రేష్టమైనది ప్రేమయే అని అధ్యాయం అంతా ఎన్నో సంగతులు చెప్పాడు. కనుక దేవుని యొక్క మాటలు చివరిగా నేను ఒక విషయం చెప్పి ముగించేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయం 8వ వచనం నుండి చూడండి. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచిన దూత చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. ఆ చిన్న పుస్తకం ఉంది. ఆ యొక్క దూత ఎక్కడున్నాడో చూడండి. నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో పుస్తకం ఉంది. ఆ పుస్తకము తీసుకొనిమని చెప్పుట వింటిని. అది విప్పబడి ఉన్న చిన్న పుస్తకము అని చెప్పాడు. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము. ఆ పుస్తకాన్ని, ఆ విప్పబడి ఉన్న చిన్న పుస్తకాన్ని తీసుకొని తినివేయము. అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని చెప్పాను. కడుపుకు చేదవును. నోటికి దేవుని యొక్క రాజ్య సంబంధమైన సంగతులు, క్రీస్తు వాక్యము వినడానికి బాగుంటాయి. కానీ క్రియలు చేస్తే కడుపుకు చేదగునంటే క్రియలలో మీరు కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ మీరు అసలు దేనికి ఆలోచించవలసిన పని లేదు. చూడండి, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వల్లే మధురంగా ఉండనని నాతో చెప్పాను. అంతటా నేను, బాబోయ్ ఇలాగైతే ఎందుకు, నేను నా నోటికి బాగుంటుందట, కడుపుకు చేదట, ఎలాంటిది తినడం ఎందుకులే అని మానేశాడా? చూడండి, అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసితని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపునకు చేదాయను. దేవుని యొక్క సత్య వాక్యము చిన్న పుస్తకములో, విప్పబడిన చిన్న పుస్తకములో వ్రాయబడిన సత్యము కడుపుకు చేదుగా ఉంటుంది, నోటికి మాత్రం తేనెలాగా మధురంగా ఉంటుందట.
అయినప్పటికీ భక్తులు కనుక, వాళ్ళు దేవుని యొక్క దూతలు కనుక సోదరులారా, ఆ పుస్తకాన్ని తీసుకొని తిన్నాను. నేను తింటే చాలా బాగుంది. చెప్పడానికి ఎంత బాగుంటుందో ఈ వాక్యం, కానీ దాని ప్రకారంగా చేస్తే చేదుగా ఉంటుంది. అనగా చాలా శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. దానిని ఇష్టపూర్వకంగా అంగీకరించిన వారు యుగ యుగములు క్రీస్తుతో కూడా రాజ్యమేలే అంత ఘనులుగా తండ్రి ఎన్నిక చేస్తాడు అనే సంగతిని ఈ సందర్భంగా తెలుసుకోమని, మీరు కూడా క్రీస్తు వాక్యమును ప్రేమించి ఇష్టపూర్వకముగా హృదయంలో చేర్చుకొని అలాగుననే మీరు జీవించినట్లయితే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని పొందుతారని కూడా తెలియజేస్తున్నాను. యెహెజ్కేలు ప్రవక్తకు కూడా ప్రభు తెలియజేసిన మాట, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యము తేనెలాగా మధురముగా ఉంటుంది, కానీ విశ్వాస సంబంధమైన వాక్యము నోటికి మధురముగా ఉంటుంది, కానీ కడుపుకు చేదవుతుంది అనే సత్యాన్ని కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో చాలా తేటగా మనం చూస్తూ, వీటి ప్రకారముగా ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యము పాత దినాల్లో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు నా ఎడల భయభక్తులు ఉంటే నీకు నేను నిత్యము తోడై ఉంటాను అని చెప్పి ధర్మశాస్త్ర కాలంలో ప్రభు తెలియజేసిన సత్యం. కానీ క్రొత్త నిబంధన కాలంలో, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి వచ్చి మనకు చూపిన మాదిరి ప్రకారము ఇప్పుడు నియమమును మార్చేశాడు, క్రొత్త నిబంధనను అనుగ్రహించాడు. అప్పుడు శరీరానికి ఆశీర్వాదాలు, ఇప్పుడు ఆత్మకు ఆశీర్వాదాలు. అప్పుడు శరీర సంబంధమైన దీవెనలు, ఇప్పుడు ఆత్మ సంబంధమైన దీవెనలు ఏర్పాటు చేశాడు. ఇదంతా ఏదో కావాలని మధ్యలో వచ్చి చేలా, అనాదిగా తండ్రి అయిన దేవుడు సృష్టికర్త జగత్తు పునాది వేయక మునిపే ఆయన చేసిన గొప్ప సంకల్పం సోదరులారా. మొదటిగా తండ్రి మట్టి నుండి పుట్టిన మనుష్యుని తయారు చేశాడు, కానీ అతనిని మనము మొదటి ఆదాం అన్నాం కదా, కానీ దేవుడు తన ప్రియ కుమారుని లోకమునకు పంపించి ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించిన ప్రియ కుమారుడు. చూడండి, మొదటి ఆదాము లోకములోనికి మరణాన్ని, పాపాన్ని తెచ్చేశాడు. కడపటి ఆదాము అని సంబోధించి ఈ కడపటి ఆదాము మనకు జీవాన్ని అనుగ్రహించాడు. కడపటి ఆదాము ఆయన మనలను జీవింపచేసే శక్తివంతుడై ఉన్నాడు. మొదటి ఆదాము చంపడానికి, చచ్చిపోవడానికే పనికొచ్చే భక్తిని మాత్రమే చూపించే కాలంలో పనిచేసిన అనుభవాన్ని, కడపటి ఆదామును క్రీస్తునందు మన యొక్క జీవితాలు వెలుగుతో సోదరులారా, లోకమును జయించిన శక్తితో, క్రీస్తు శిలువయందు ఆనందించే పరిశుద్ధతతో, ప్రభు రాజ్యము కొరకే సిద్ధపడే విశ్వాస యాత్రలో మనలను నడిపించే శక్తి కలిగిన లేఖనములు. కనుక ఈ యొక్క వీడియోలో జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, అంత మధురమైన స్థాయికి మనం చేరుకోవాలి అని తండ్రి దయతో, దీర్ఘశాంతముతో మనకు ఈ సంగతులన్నీ తెలియచేసి ఉన్నాడు. కనుక ఆ తండ్రి యొక్క దయకు పాత్రులముగా జీవించే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా, ఆయన రాజ్యమునకు సిద్ధపడే విశ్వాస నియమములో నమ్మకస్తులుగా బ్రతకడానికి ఎవ్వరూ సహకరించరు. మనలను మనమే ప్రోత్సాహపరచుకుంటూ, మనలను మనమే మార్పు చేసుకుంటూ, మనకు మనమే ఆత్మ శరీరాలను విభాగించుకొని ఆత్మ కొరకే జీవించే చక్కని విశ్వాస యాత్రలో మధురమైన అనుభవములు కలిగిన వారిగా మనము కూడా క్రీస్తు వారిగా జీవించడానికి, ఆయన కృపకు సదాకాలము కృతజ్ఞత కలిగి మన యొక్క యాత్రలో ముగింపు చివరి క్షణం వరకు కూడా తండ్రిని సంతోషపెట్టే క్రైస్తవ జీవితాన్ని సాధన చేసుకుంటూ ప్రభువుకి ఇష్టలుగా రూపాంతరం చెందే పద్ధతిలో జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.